హలో ఫ్రెండ్స్, నమస్కారం. ఈరోజు మనం 10వ తరగతి సాంఘిక శాస్త్రంలో భాగంగా 11వ పాఠం ఆహార భద్రత ప్రాక్టీస్ బిట్స్ చూద్దాం. ప్రభుత్వము ఆహార ధాన్యాల నిల్వ కోసం ప్రధానంగా గోధుమలు, బియ్యం దీని ద్వారా సేకరిస్తుంది. బీసీసీఐ, ఎఫ్సిఐ, ఐసిఐ, ఎఫ్సిసిఐ. జవాబు ఎఫ్సిఐ. బలహీన వర్గాలకు ఆహార పదార్థాలను అందజేసేది బహుళ జాతి సంస్థ, ప్రపంచ ఆరోగ్య సంస్థ, ప్రజా పంపిణీ వ్యవస్థ, ప్రభుత్వ రక్షణ సంస్థ. జవాబు ప్రజా పంపిణీ వ్యవస్థ. కనీస మద్దతు ధరను నిర్ణయించున్నది రైతులు, ప్రభుత్వము, దళారీలు, వ్యాపారస్తులు. జవాబు ప్రభుత్వము. పోషకాహార సమస్యను అధిగమించుటకై పాఠశాలల్లో అమలవుతున్న పథకం సమగ్ర శిశు సంక్షేమ పథకం, మరుగుదొడ్ల నిర్వహణ పథకం, స్వచ్ఛ భారత్ పథకం, మధ్యాహ్న భోజన పథకం. జవాబు మధ్యాహ్న భోజన పథకం. రోజుకు పట్టణ ప్రాంత ప్రజలు తీసుకోవలసిన ఆహారంలో క్యాలరీలు 2100, 2200, 2300, 2400. జవాబు 2100. న్యాయస్థానం ఆదేశానుసారం మధ్యాహ్న భోజన పథకం అమలులో ప్రధాన అంశం పాఠశాలల్లో వేడిగా వండి పెట్టాలి, ఏ ఆధారం లేని మహిళలకు ప్రాధాన్యం ఇవ్వాలి, పోషకాహార విలువలు పాటించాలి, పైవన్నీయు సరైనవి. జవాబు పైవన్నీయు సరైనవే. గ్రామీణ ప్రాంతాలలో ప్రజలు కిలో క్యాలరీల శక్తినిచ్చే ఆహారం తీసుకోవాలి. 2100, 2400, 2000, 2500. జవాబు 2400. అంత్యోదయ కార్డు కుటుంబాలకు నెలకు కుటుంబానికి కిలోల ఆహార ధాన్యాలు అందజేస్తారు. 25, 30, 35, 15. జవాబు 35. క్రింది వానిలో ప్రజా పంపిణీ వ్యవస్థతో సంబంధం గలది స్వయం సహాయక బృందాలు, బ్యాంకులు, రైతు బజార్, చౌక ధరల దుకాణం. జవాబు చౌక ధరల దుకాణం. సరైన వాక్యాన్ని గుర్తించండి. భారత ప్రభుత్వం 2013లో జాతీయ ఆహార భద్రతా చట్టాన్ని చేసింది. జాతీయ పోషకాహార సంస్థ బెంగుళూరులో కలదు. రోజుకు పట్టణ ప్రాంతాల్లో 2100 క్యాలరీలు, గ్రామీణ ప్రాంతాల్లో 2400 క్యాలరీలు శక్తిని ఇచ్చే ఆహారాన్ని తీసుకోవాలి. ఏ 1 మరియు 2, బి 2 మరియు 3, సి 1 మరియు 3, డి 1, 2 మరియు 3. జవాబు సి 1 మరియు 3. ఆహార భద్రతకు సంబంధించినవి రేషన్ షాపులు, మధ్యాహ్న భోజన పథకం, అంగన్వాడీ కేంద్రాలు. పైవన్నీ. జవాబు పైవన్నీ. క్రింది వానిలో చిరుధాన్యం కానిది జొన్న, రాగి, సజ్జ, గోధుమ. జవాబు డి గోధుమ. మాంసకృతులు అధికంగా గల దానికి ఉదాహరణ పప్పులు, జొన్నలు, రాగులు, పంచదార. జవాబు పప్పులు. జాతీయ ఆహార భద్రతా చట్టం 2013తో సంబంధం లేని పథకం మధ్యాహ్న భోజన పథకం, సమగ్ర శిశు అభివృద్ధి పథకం, ఐసిడిఎస్, ప్రజా పంపిణీ వ్యవస్థ, పిడిఎస్, స్వయం సహాయక సంఘాలు. జవాబు స్వయం సహాయక సంఘాలు. ఎక్కువ ఆదాయ వర్గాల వారికి ఆహార ఉత్పత్తులను సరఫరా చేయునది బహుళ జాతి సంస్థలు, ప్రపంచ ఆరోగ్య సంస్థ, ప్రజా పంపిణీ వ్యవస్థ, ప్రపంచ బ్యాంకు. జవాబు ప్రజా పంపిణీ వ్యవస్థ.
2018 జాతీయ ఆహార భద్రత చట్టం ప్రజల యొక్క ఈ హక్కుకు చట్టబద్ధత కల్పిస్తోంది. ఓటు హక్కు, పని హక్కు, ఉద్యోగ హక్కు, ఆహారం పొందే హక్కు. జవాబు ఆహారం పొందే హక్కు. ప్రజా పంపిణీ వ్యవస్థ బాగా పనిచేస్తే ప్రధానంగా ఈ అంశం మెరుగుపడుతుంది. తలసరి ఆదాయం, పోషకాహార స్థాయి, విద్యా స్థాయి, ఉపాధి అవకాశాలు. జవాబు పోషకాహార స్థాయి. సేంద్రియ వ్యవసాయ ముఖ్య లక్షణం కానిది పంటల మార్పిడి, పెంట పోగు ఎరువు, స్థానిక వనరులను ఉపయోగించడం, ఆధునిక రసాయనిక క్రిమి సంహారక మందులను వినియోగించడం. జవాబు ఆధునిక రసాయనిక క్రిమి సంహారక మందులను వినియోగించటం. మధ్యాహ్న భోజన పథకాన్ని అమలు పరిచిన మొదటి రాష్ట్రం ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తమిళనాడు, కేరళ. జవాబు తమిళనాడు. జాతీయ పోషకాహార సంస్థ నెలకొని ఉన్న ప్రదేశం చెన్నై, హైదరాబాద్, ముంబై, ఢిల్లీ. జవాబు హైదరాబాద్. ఆహార బలవర్ధకీకరణ వ్యవస్థ అమలు కోసం ఆహార పరిశ్రమ డాష్ అందిస్తుంది. వారి రాష్ట్రాలలో బలవర్ధకీకరణ యొక్క మొత్తం అమలు మరియు మెరుగుదలని సులభతర పద్ధతులు, బహిరంగ మార్కెట్లు మరియు ప్రభుత్వ భద్రత వలయ కార్యక్రమాల కొరకు బలవర్ధకమైన ఉత్పత్తులు. రాష్ట్ర అధికారులు మరియు ఆహార పరిశ్రమను సమీకరించడం ద్వారా బలవర్ధకీకరణను పెంచడానికి సాంకేతిక పరిజ్ఞానం మరియు మద్దతును అందిస్తుంది. పైన ఉన్నవన్నీ జవాబు బహిరంగ మార్కెట్లు మరియు ప్రభుత్వ భద్రత వలయ కార్యక్రమాల కొరకు బలవర్ధకమైన ఉత్పత్తులు. భారత ఆహార భద్రత మరియు ప్రమాణాల అథారిటీ FSSAIకి సంబంధించి క్రింది ప్రకటనలను పరిగణించండి. FSSAI అనేది ఆహార భద్రత మరియు ప్రమాణాల చట్టం 2006 ప్రకారం స్థాపించబడిన స్వయం ప్రతిపత్తి కలిగిన చట్టబద్ధమైన సంస్థ. ఇది ఆహార భద్రత యొక్క ప్రమాణాలు మరియు మార్గదర్శకాలను రూపొందించడానికి మాత్రమే నిబంధనలను రూపొందించడానికి సంబంధించినది. ప్రకటనలో ఏది సరైనది? 1 మాత్రమే, 2 మాత్రమే, 1 మరియు 2, 1 మరియు 2 కాదు. జవాబు 1 మాత్రమే. ఆహార భద్రతకు సంబంధించి కింది వాటిలో ఏది నిజం? వచ్చే 5 ఏళ్ల పాటు ప్రభుత్వం ధాన్యాల బఫర్ స్టాక్ను నిర్వహించినప్పుడు ఆహార భద్రత ఉంటుంది. తగినంత నిల్వను ఉంచుకోవడం కోసం ధాన్యాల ఎగుమతులపై ప్రభుత్వం నిషేధం విధించింది. మెరుగైన మరియు సురక్షితమైన ఆరోగ్యం కోసం సేంద్రియ ఆహారాన్ని ఉత్పత్తి చేయడానికి ప్రభుత్వం ప్రోత్సహిస్తుంది. ప్రజలందరికీ అన్ని సమయాలలో తగినంత సురక్షితమైన మరియు పౌష్టికాహారం అందుబాటులో ఉన్నప్పుడు ఆహార భద్రత ఉంటుంది. జవాబు ప్రజలందరికీ అన్ని సమయాలలో తగినంత సురక్షితమైన మరియు పౌష్టికాహారం అందుబాటులో ఉన్నప్పుడు ఆహార భద్రత ఉంటుంది. దేశంలోని పలు రాష్ట్రాలలో చేసిన సర్వే ప్రకారం 1 నుండి 5 సంవత్సరాల వయసున్న 7,000 మంది పిల్లల్లో ఎంత శాతం మంది పిల్లలు తక్కువ బరువు ఉన్నవారు ఉన్నారు? 45%, 35%, 65%, 55%. జవాబు 45%. ఛత్తీస్గఢ్లో కుటుంబానికి నెలకు రేషన్ దుకాణం ద్వారా లభించే 35 కిలోల ఆహార ధాన్యాలు 5గురు ఉన్న కుటుంబంలో ఎన్ని రోజులకు సరిపోతాయి? 11 రోజులు, 12 రోజులు, 13 రోజులు, 14 రోజులు. జవాబు 11 రోజులు. పిల్లల పోషకాహార స్థాయిని పరిశీలించడానికి ఉపయోగించే అంశాలు బరువు, ఎత్తు, కొలత,
పైవన్నీ. జవాబు పైవన్నీ. పురుషులలో తీవ్ర శక్తి లోపం మరియు ఊబకాయం శాతం ఎంత? శక్తి లోపం 25%, ఊబకాయం 15%. శక్తి లోపం 35%, ఊబకాయం 10%. శక్తి లోపం 20%, ఊబకాయం 10%. శక్తి లోపం 30%, ఊబకాయం 15%. జవాబు శక్తి లోపం 35%, ఊబకాయం 10%. బఫర్ నిల్వల కోసం ఆహార ధాన్యాలను ప్రభుత్వం ఈ సంస్థ ద్వారా కొనుగోలు చేస్తుంది. రాష్ట్ర ఆహార సంస్థ, స్థానిక ఆహార సంస్థ, వాణిజ్య సంస్థ, భారత ఆహార సంస్థ. జవాబు భారత ఆహార సంస్థ. భారత ప్రభుత్వ జాతీయ ఆహార భద్రత చట్టం ప్రకారం ఎవరికి మధ్యాహ్న భోజనం అందించాలి? గర్భిణీ స్త్రీలు, పాలిచ్చే తల్లులకు, అంగన్వాడీకి వచ్చే 1 నుండి 6 సంవత్సరాల పిల్లలకు, బడికి వచ్చే 6 నుండి 14 సంవత్సరముల పిల్లలకు, పై వారందరికీ. జవాబు పై వారందరికీ. ఆరోగ్యవంతుని BMI 17.5, 18.5, 19.5, 20.5. జవాబు 18.5. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్నో వంతు ఆహార ధాన్యాలను రైతుల నుంచి కొనుగోలు చేస్తాయి? 3/2 వంతులు, 3/1 వంతు, 4/2 వంతులు, 2/1 వంతు. జవాబు 3/1 వంతు. భారత ప్రభుత్వ జాతీయ ఆహార భద్రత చట్టం ప్రకారం పేదవాళ్లలో అత్యంత పేదలకు ఇస్తున్న ఆహార ధాన్యాలు 30 కిలోలు, 40 కిలోలు, 35 కిలోలు, 25 కిలోలు. జవాబు 35 కిలోలు. భారత ప్రభుత్వ చట్టం ఏ సంవత్సరంలో ఆహార భద్రత చట్టంను చేసింది? 2012, 2006, 2009, 2013. జవాబు 2013. BMI ఎంత కంటే ఎక్కువ ఉంటే ఊబకాయంగా పరిగణిస్తారు? 25, 35, 20, 22. జవాబు 25. మానవులు తీసుకునే క్యాలరీల వినియోగం 1983తో పోలిస్తే 2004 నాటికి సమానంగా ఉంది, పెరిగింది, తగ్గింది? ఏదీ కాదు. జవాబు తగ్గింది. గ్రామీణ ప్రాంతాల్లో ఎంత శాతం మంది ప్రజలు క్యాలరీల దృష్ట్యా తినవలసిన దానికంటే తక్కువ ఆహారం తింటున్నారు? 80%, 70%, 60%, 50%. జవాబు 80%. అమెరికాలో తలసరి ఆహార ధాన్యాల లభ్యత ఎన్ని గ్రాములు ఉంది? 750 గ్రాములు, 850 గ్రాములు, 650 గ్రాములు? ఏదీ కాదు. జవాబు 850 గ్రాములు. మిడ్నాపూర్ ప్రాంతంలో ఎక్కువగా ఉండే నేలలు? లేటరైట్ నేలలు, నల్లరేగడి నేలలు, ఎర్ర నేలలు, ఇసుక నేలలు? జవాబు ఎర్ర నేలలు. భారతదేశంలో సగటున ప్రతి వ్యక్తి రోజుకు 300 గ్రాముల కూరగాయలు తీసుకోవాల్సి ఉండగా ప్రస్తుతం ఎన్ని గ్రాములు మాత్రమే లభ్యత ఉంది? 150 గ్రాములు, 170 గ్రాములు, 180 గ్రాములు, 200 గ్రాములు? జవాబు 180 గ్రాములు. ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే బెల్ ఐకాన్పై క్లిక్ చేసినట్లయితే మన కొత్త నోటిఫికేషన్స్ మీకు అందుతూ ఉంటాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.